హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట హైదరాబాద్లో అతి పెద్ద చేపల మార్కెట్ అనమాట. అది వీడియోలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి, ఎందుకంటే చేపల మార్కెట్ అతి పెద్దది మన హైదరాబాద్లో. ఎక్కడెక్కడ నుంచో దిగుమతి చేస్తారనమాట చేపలన్నీ కూడా. సముద్రం చేపలు కానీ, చిన్న చిన్న చెరువులో చేపలు కానీ అన్నీ కూడా ఇక్కడికే తీసుకొస్తారనమాట. ఇది వచ్చేసి ముషిరాబాద్ రామ్నగర్లో మధ్యలో ఉంటుందన్నమాట. ఇంకా సండే వచ్చిందంటే పెద్ద జాతర అనమాట. చేపల జాతర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద హోల్సేలర్స్ ఇక్కడ నుంచే తీసుకెళ్ళి రకరకాలుగా అంటే వేరే వేరే చోట్ల ప్లేసెస్లో తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. అలాగే రీటైలర్స్ కూడా వస్తారనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ దూర దూరం ప్రాంతాల నుంచి కూడా రీటైలర్స్ అంటే మనకి ఇంటికి సరిపడా తీసుకొని ఇక్కడ నుంచే వెళ్తారనమాట. ఇంకా ఎందుకంటే బడ్జెట్ ప్రైస్లో ఉంటుంది, తక్కువ రేట్లో వస్తాయి మనకి. ఇంటి దగ్గర కంటే హాఫ్ రేట్ ఇక్కడ మనకి లభిస్తుంది అనమాట. ఇంకా హోల్సేలర్స్ అయితే పొద్దున్నే వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు క్వింటల్స్ తీసుకెళ్తారు కదా అమ్ముకోవడానికి. వాళ్ళకి ఇక్కడ మంచి బడ్జెట్ ప్రైస్లో వస్తుందని చెప్పొచ్చు. అందుకే ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఇక్కడికైతే. ఇంకా మేము కూడా మాకు ఎప్పుడైనా ఫిషెస్ కావాలి అంటే కన్నా మేము ఇక్కడికే వస్తాము. ఎందుకంటే ఇక్కడ రకరకాల ఫిషెస్ అయితే దొరుకుతాయి. అసలు సగం కంటే నాకు ఎక్కువ పేర్లు కూడా తెలియదు అనమాట. సో అలా చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ మేము ఇంకా లోపలికి అసలు వెళ్ళలేకపోయామన్నమాట. అంత జనాలు, అసలు మీరే చూడండి, ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లోపలికి అసలు వెళ్ళనివ్వట్లేదు. అసలు జనాలు, అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అయినా సరే కొద్దిగా దూరం వెళ్ళేసి కొనుక్కొని వెనక్కి తిరిగి వచ్చేసామన్నమాట. అసలు లోపలికి వెళ్ళడానికి మాకు ఛాన్సే ఇవ్వలేదు, లేకపోతే ఇంకా బాగా మీకు ఎక్స్ప్లోర్ చేసేదాన్ని మొత్తం కూడా. అక్కడంతా ఎట్లా ఇక్కడ ఫిషెస్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అప్పుడే సముద్రం నుంచి కానీ చెరువుల నుంచి కానీ పట్టుకొచ్చి ఇచ్చారా అన్నంత ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా కొన్ని చేపలు అయితే ప్రాణం అంటే నీళ్ళలో వేసి కూడా అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. అంటే కొరమీన్ లాంటివి అసలు లైవ్గా ఉంటాయన్నమాట. రొయ్యలు ఎట్లా అమ్మా? 250 ఫైనల్. ఏది? 270 ఇక్కడ కొరమీన్ ఫిష్ ఉంది కదండి, అది లైవ్ అనమాట. స్మాల్ సైజువేమో జస్ట్ 200 రూపీస్ కేజీ, అలాగే పెద్ద సైజువేమో 400 to 450 వరకు ఉన్నాయన్నమాట కేజీ. కొరమీన్ ఫిష్లో 1 బోన్ ఉంటుంది కాబట్టి చాలామంది పులుసు కోసం తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ప్రాన్స్ కూడా సైజుని బట్టి ప్రైస్ అనమాట. ఇక్కడ ఈ ప్రాన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి 250కి కేజీ అనమాట. దీనికంటే చిన్నవేమో 200 రూపీస్ కేజీ. అలాగే టైగర్ ప్రాన్స్ అంటాం కదా, అవి మాత్రం 300 to 350 వరకు కేజీ అయితే ఇచ్చారు. ప్రాన్స్ కూడా చాలామంది ఇష్టపడి తీసుకెళ్తూ ఉంటారు.
ఇంకా ప్రాన్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడే మనము జస్ట్ 30 రూపీస్ ఇచ్చామనుకోండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి అక్కడే ఉంటారనమాట నిల్చొని. మేము క్లీన్ చేసిస్తాము, మేము క్లీన్ చేసిస్తాము, మేము క్లీన్ చేసిస్తాము అనేసి మన చేతుల నుంచి కవర్లు అయితే లాక్కుంటూ ఉంటారు. కేజీ వందన ఏంది ఒకటే 1 కిలో అవుతుందా? ఇంకా అలా మేమైతే చాలా లోపటి వరకైతే వెళ్ళలేదు. ఎందుకంటే రష్ చూసారు కదండీ! అసలు తీసుకోనివ్వట్లేదు, పక్కకు జరగట్లేదు, అసలు వెళ్ళనివ్వట్లేదు, తోపులాట అసలు జరగట్లేదనమాట. ఎక్కడోళ్ళు అక్కడే 10 కేజీస్ వరకి కూడా రీటైల్‌గా తీసుకెళ్తున్నారు. ఇంట్లోకి రకరకాలుగా తీసుకెళ్తున్నారు. అంటే వారంకి సరిపడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చనమాట ఎంచక్కగా. పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే చాలా ఎక్కువగానే తీసుకెళ్తున్నారు. ఇంకా హోల్‌సేలర్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. వాళ్ళైతే క్వింటల్స్ లాగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఫారిన్ కంట్రీస్‌కి కూడా దిగుమతి, ఎగుమతి అవుతూ ఉంటాయన్నమాట. అందుకే ఈ బాక్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. ప్యాకింగ్ కూడా జరిగిపోతుంది. అక్కడికి కూడా ఇక్కడ మన రామ్‌నగర్ నుంచే వెళ్తాయంట. ఇంకా అలా నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటే ఇక్కడ ఎండు చేపలు కూడా అమ్ముతూ ఉంటారనమాట. బావుంటాయి. మన ఆంధ్ర నుంచే వస్తాయన్నమాట ఎండు చేపలు. బొమ్మిడి చేపలు గానీ, నత్తినీలు గానీ, ఎండి రొయ్యలు కానీ చాలా బావుంటాయి. అవి కూడా తీసుకున్నాము. ఇంకా ఇవైతే మేము తీసుకొచ్చామన్నమాట. ఈ సండే స్పెషల్ ఇవే అన్నమాట. కొరమీను చేపలు, బొచ్చ చేపలు, అలాగే రొయ్యలు. మరి ఇవన్నీ స్పెషల్ డిషెస్ నేను ఎలా చేశాను, ఏంటో అంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. వీటినన్నిటిని కూడా క్లీనింగ్ ఎలా చేశామో, ఏంటో ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా అయితే ఒక లైక్ ఎయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి అన్ని వీడియోస్ కూడా మంచి మంచి రెసిపీస్‌తో ఉంటాయి. చెక్‌ఔట్ చేసేయండి. ఇంకా పూర్తి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ మన పాత ఫ్రెండ్స్‌కి అయితే అందరికీ కూడా. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకి బాయ్ ఫ్రెండ్స్.